ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు వింటున్న దేవుని సందేశము, ద్వారములు ముయ్యబడుచున్నవి. ప్రియా సహోదరి సహోదరులారా, నోవాహు సిద్ధపాటు గురించి కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయం 13వ వచనములో, ఆ దినమే నోవాహు కుమారులకు షేమును, హామును, హెఫెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రియా సహోదరి సహోదరులారా, నోవాహు నేర్పించే రహస్యం ఏంటంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయిను. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కృపదినములో జీవించుచున్న మనము దేవునితో నడిచిన ఎడల మాత్రమే పరలోకమందు దేవునితో, దేవుని దూతలతో ఉండగలము. ప్రియా సహోదరి సహోదరులారా, దేవునితో నడవటం అంటే దేవుని ఆజ్ఞలను పాటించటము, దేవుడు మనల్ని ఏమైతే కోరుతూ ఉన్నాడో ఆయనకిష్టమైన పనులు మనం చేయటము, ఆయనతో నడవటం. ఆయన మంచివాడు కనుక, ప్రేమ కలిగిన వాడు కనుక, దయ కలిగిన వాడు కనుక, కృప కలిగిన వాడు కనుక మనము కూడా అటువంటి ప్రేమ, దయ, కృపను కలిగి ఆయన చేసిన పని అంతటినీ మాదిరికరముగా మనము మన జీవితాల్లో అనుకరిస్తూ నడవటమే దేవునితో నడవటం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మోషే ఉంచిన ఆ జమ్ము పెట్టె మోషేను కాపాడును అని మనం చూస్తూ ఉన్నాం. నోవాహు వాడ 8 మందిని రక్షించింది. నిబంధన మందసం ఇజ్రాయేలును అండగా నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే చీల్చబడిన క్రీస్తు అనే వాడ తన వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో, ఎవరైతే మొరపెడుతూ ఉంటారో వారందరినీ సంరక్షించడానికి శక్తి కలిగి ఉన్నది. ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు అనే వాడలో నీవు ఉన్నావా? క్రీస్తులో నీవును, నీలో క్రీస్తును నివసించుచున్నారా? భూమి మీద ఆయన సముఖమును ఆశించడం వలన ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన నీకు ఆనందముగా నుండని ఎడల పరలోకమందు నీవు ఆనందించినట్లు ఎట్లా? కాబట్టి సిద్ధపరచు. నేడే రక్షణ దినము, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. వాడవలే నున్న క్రీస్తు నిన్ను ఆయనలోనికి పిలుచుచున్నాడు. స్తుతి స్తోత్రములు ఎల్లప్పుడూ నీ నోట నుండనిమ్ము. ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన సముఖములో ఆనందించి సంతోషించడం మరవవద్దు. స్తుతించుటకు, కొనియాడడానికి సమయమును కేటాయించు. ప్రియా సహోదరి సహోదరుడా, నోవాహు దేవునితో నడిచాడు, వాడలో భద్రము చేయబడ్డాడు. హానోకు కూడా దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అతడు లేకపోయిను. చేర్చుకున్నటకు క్రీస్తు అనే వాడ సిద్ధమే. ప్రవేశించడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధమైతే, ప్రభువా నీలో జీవించుట నాకు ఆనందమయ్యా, నీలో సంతోషించుట నాకు సంతోషమయ్యా, నా కుటుంబం అంతా కూడా నీ రక్షణ వాడలో ప్రవేశించి నీతో ఆనందించగలమని తీర్మానం చేసుకున్నట్లయితే, ఇప్పుడే ప్రతి ఒక్కరము కూడా యేసయ్య చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన వాడలో ప్రవేశించడానికి మనము కూడా సిద్ధముగా ఉన్నట్లయితే, దేవా నేను కూడా సిద్ధముగా ఉన్నానని ప్రతి ఒక్కరం కూడా దేవునితో కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో, ద్వారములు ముయ్యబడిన ఆ సమయంలో నోవాహు ఆ వాడను ఏ విధంగా సిద్ధపరిచి వాడలో ప్రవేశించి తను, తన భార్య, తన బిడ్డలు ఏ విధంగా రక్షణ పొందుకున్నారో, రక్షింపబడ్డారో మేము విన్నాము తండ్రి. ప్రభువా, నీవే రక్షణ వాడగా ఉన్నావు ప్రభువా.
నీవు మమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నావు ప్రభువా. నీలో ప్రవేశించడానికి మేము కూడా సిద్ధముగా ఉండులాగున మమ్మలను సిద్ధపరచమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని, ఈ ఉదయకాల సమయంలో దేవుని సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని మీరే భద్రపరచమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వన్ ఆఫ్ ఆల్.